కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై కొందరు అల్లరిమూకలు దాడులు చేస్తున్నారు. స్థానిక విద్యార్థులకు అలాగే ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య గొడవ రేగింది. హాస్టల్లోకి వెళ్లి మరీ దాడులకు పాల్పడుతున్నారు కొంతమంది విద్యార్థులు. పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెస్తున్నారు. కిర్గిస్థాన్లో భారత ఎంబసీ ఓ ప్రకటన కూడా చేసింది. భారత విద్యార్థులు ఎంబసీతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండాలంటూ కేంద్రం కూడా ప్రకటించింది. కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై కొందరు అల్లరిముఖులు దాడులు చేస్తున్నారు. స్థానిక విద్యార్థులకు ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య గొడవ నెలకొంది. హాస్టల్లోకి వెళ్లి మరీ దాడులకు పాల్పడుతున్నారు కొంతమంది విద్యార్థులు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అక్కడ ప్రయత్నిస్తున్నారు. కిర్గిస్థాన్లో భారత ఎంబసీ కూడా ఒక ప్రకటన చేసింది. భారత విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని, అలాగే భారత విద్యార్థులు ఎంబసీతో కాంటాక్ట్లో ఉండాలని కేంద్రం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటు కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై కొందరు అల్లరిముఖులు దాడులు చేస్తూ ఉన్నారు. స్థానిక విద్యార్థులకు ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య గొడవ నెలకొంది. హాస్టల్లోకి వెళ్లి దాడులకు పాల్పడుతున్న విద్యార్థులు ఇటు భారత విద్యార్థుల ఎంబసీతో కాంటాక్ట్లో ఉండాలంటూ కేంద్రం కూడా ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుస్తున్నాం. కృష్ణ, చెప్పండి, ఏంటి అసలు ఈ గొడవ ఏంటి? ఎందుకని విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది? ఓలేడు శ్రీనివాస్, ఏదైతే కిర్గిస్థాన్ లో విదేశీ విద్యార్థులపైన ఈ అల్లరి మూకలు దాడులకు పాల్పడడం జరిగింది. స్థానిక ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య ఈ హాస్టల్లో గొడవ చెల్లరేగింది. మాటామాట పెరిగి ప్రస్తుతం ఈ దాడులకు విద్యార్థులు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న అక్కడ పోలీసులు ఆ విద్యార్థులందరినీ కూడా అదుపులోకి తీసుకుని పరిస్థితిని కొంత శాంతింపజేసే ప్రయత్నాలు కూడా
చేస్తున్నారు. కానీ గత 3 రోజులుగా ఈ కిర్గిస్థాన్లో ఇటు భారత ఎంబసీ అంటే విద్యార్థులపైన, తర్వాత ఇతర ప్రాంతాల నుంచి అంటే ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారి విద్యార్థులపైన కూడా ఈ దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ భారత ఎంబసీ ఒక ప్రకటన కూడా చేసింది. భారత విద్యార్థులు ఎంబసీతో కాంటాక్ట్ లో ఉండాలని, సహాయం కోసం 05571 కు ఫోన్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. దీనిపైన కేంద్రానికి సంబంధించిన అటు అధికారులు, ఆ తర్వాత విదేశాంగ అధికారులు కూడా దీన్ని అంతా కూడా పరిశీలించడం కూడా జరుగుతుంది. దౌత్యపరమైన చర్యలు చేపడుతుందని భరోసా కూడా ఇవ్వడం జరిగింది. కిర్గిస్థాన్లోని భారత విద్యార్థులకు కేంద్రం ఒక అలర్ట్ కూడా ప్రకటన చేసింది. అయితే దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రావద్దు అని చెప్తున్నారు. ఏదైతే ఈ హాస్టల్లో చెలరేగిన ఈ ఘర్షణలు విద్యార్థుల మధ్య జరిగిన ఏదైతే ఘర్షణ చెలరాయో అవి పరస్పరం దాడులకు పాల్పడమే కాకుండా దీన్ని కొంత అంటే ఏదైతే ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న ఈ కిర్గిస్థాన్ సంతతికి చెందిన యువకులు కూడా ఆ విద్యార్థుల పైన ఎవరు కనిపించినా రోడ్ల పైన కానీ ఇతర ఏ ప్రాంతాల్లో కనిపించినా కూడా వారిపైన దాడులు చేయడం, విచక్షణారహితంగా వారిని కొట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఆ పరిస్థితిని అదుపు చేసేందుకు అక్కడ ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం తీవ్రమైన కృషి చేస్తుంది. ఇప్పటికే ఏదైతే సహాయం కోసం ఏర్పాటు చేసిన ఈ ఫోన్ ఏదైతే ఉందో దానికి చాలా మంది భారత విద్యార్థులు కూడా తమల్ని తిరిగి పంపించేందుకు సహాయం చేయాలంటూ ఫోన్ కాల్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా దాదాపు కిర్గిస్థాన్లో మన విద్యార్థులు 2000 మంది పైగా ఉంటారు కృష్ణ. వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ప్రజెంట్ వీళ్ళంతా సేఫ్ జోన్లో ఉన్నట్టుగానేనా? ఎందుకంటే చాలామంది విదేశీ విద్య అభ్యసించడానికి వెళ్ళిన వారే. వీళ్ళంతా సేఫ్గా ఉన్నట్టేనా? ప్రస్తుతానికి 2000 మంది విద్యార్థుల వ్యవహారానికి సంబంధించి కేవలం కొద్ది మంది మా డేటా మాత్రమే ఇటు అధికారుల దగ్గర, ఎంబసీ అధికారుల దగ్గర ఉంది. అంటే మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి అనే విషయాన్ని కూడా తెలుసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినే విధంగా పరస్పరం దాడులు, ప్రతి దాడులతోటి మొత్తం అక్కడ ప్రాంతం అంతా కూడా దగ్గరిల్లిపోతుంది. సో ఆ విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా వారందరినీ కూడా సేఫ్ జోన్ లో ఉంచి వారందరినీ కూడా తిరిగి పంపించే ప్రయత్నం చేసేందుకు కేంద్రం ఎంబసీ అధికారులతో ఒత్తిడి తీసుకురావడం, ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కూడా కలత చెందుతున్నారు. తమ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని తెలిసి కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులకు విషయం తెలిసినప్పటికీ కూడా మరి కొంతమంది విద్యార్థుల జాడ, వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోతే తల్లిదండ్రులు కూడా వెల్లడిల్లిపోతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్న విదేశాంగ అధికారులు ఆ ఎంబసీ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఉన్నారో వారికి ఎలాంటి దాడులు జరిగినట్లుగా మాత్రం ఎలాంటి కాల్స్ రాలేదు, సమాచారం అందలేదు. కాబట్టి విద్యార్థులంతా సేఫ్ గానే ఉన్నారు అని చెప్పేసి వారు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కొంత పరిస్థితులు అనుకూలిస్తే ఆ తర్వాత జరగబోయే పరిణామాలు అంటే ఎంతమంది గాయపడ్డారు ఏంటి అనే విషయం తెలిసే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కృష్ణ.